కొంచెం ఇటు సైడ్ కూడా. ఈనాటి మండల సంగమయ్య సుశీలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ, వారి సంస్మరణ సభ స్తూపావిష్కరణకు అధ్యక్షతగా వహిస్తున్నటువంటి మిత్రుడు, చాలా పాత కాలపు మిత్రుడు, ప్రజా కళాకారుడు గుడిసె శివలింగం గారు, ఈ పుణ్య దంపతుల సంతానమైనటువంటి మా పార్టీ నాకు సీనియర్ అయినటువంటి కామ్రేడ్ ఎం వెంకటస్వామి గారు, వారి మరో కుమారులు ఈ గ్రామ మాజీ సర్పంచు మండల కృష్ణయ్య లాలి గారు, వారి కుటుంబ సభ్యులు, మా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఉమ్మడి జిల్లా కామ్రేడ్ ఇందిరమ్మ గారు, కళావతమ్మ గారు, గ్రామ సర్పంచు యాదన్న గారు, డిప్యూటీ సర్పంచు సాయి కుమార్ గౌడ్ గారు, మా లక్ష్మీనారాయణ గారు, మండల కార్యదర్శి తుమ్మల శివుడు గారు, చాలామంది మా శ్రీనివాస్ గారు, అనేక మంది ఇక్కడ ఉన్నారు. పేర్లు చెప్తే మనకు చాలా లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా సీనియర్ నాయకులు ఊషన్న గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, విప్లవ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనిషికి పుట్టుక ఎంత సత్యమో గిట్టుక అంతే సత్యం. పుట్టిన ప్రతి జీవి మరణించక మానడు. ఏదో ఒక రోజు ఎక్కడో అక్కడ మనిషి ఈ భూమి నుంచి వీడ్కోలు తీసుకుంటాడు. కానీ ఈ పుట్టుక చావుకి మధ్యలో వారు వివరించినటువంటి తీరు, ప్రజలతో వారు అవలంబించుకున్నటువంటి సంబంధాలు, ఏ వర్గ ప్రజల కోసం అయితే వారు పోరాటాలు చేశారు, ఏ వర్గ దృక్పథంతో వారి జీవితాలంతా జీవించారు, వారి కుటుంబాలను, వారి సంతానాన్ని ఎలా పెంచి పోషించారనేదే వారి తర్వాత తరాలు కూడా మాట్లాడుకుంటాయి. నేను ఈ సందర్భంగా ఒకటే విషయాన్ని చెప్పదలుచుకున్నాను, కేవలం 2 నిమిషాలు మాట్లాడదు దయచేసి. అందరూ కామ్రేడ్ మండల సంగమయ్య గారు, సుశీలమ్మల గారు చనిపోయారని అనుకుంటున్నారు. లేదు లేదు, వాళ్ళు చనిపోలేదు, వారు అమరులయ్యారు. వారి నిలవెత్తు సాక్ష్యంగా ఈ అద్భుతమైనటువంటి ఈ శిలా పథకాలు, వారి విగ్రహాలు, ఇవన్నీ కూడా కాలం తన ప్రయాణంలో అనేక మలుపుల్లో మర్చిపోతూ ఉంటారు. ఈ గ్రామంలో ఈ జనరేషన్ ప్రజలందరూ మర్చిపోయిన తర్వాత తరాల జనాలందరూ కూడా గుర్తించుకునేలా వారి తల్లిదండ్రులకు నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళ కుమారులకు, కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. ఆ విగ్రహాలు కూడా నేను ఉమ్మడి జిల్లా అంతా కూడా చూస్తుంటాను. చాలా అద్భుతంగా కళాకారుడు ఎవరో మంచిగా తీర్చిదిద్దారు, వారికి కూడా ధన్యవాదాలు. ఈ సింగోటం గ్రామానికి దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుంచి నేను విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేసిన రోజుల నుంచి, లేదా ప్రజానాట్య మండలి ఆ రోజు ఉన్నటువంటి టి నరసింహ గారు వారి జతకు తిరిగిన కాలాల నుండి నాకు ఈ గ్రామం నుంచి మిత్రుడు శివలింగం, వీళ్ళందరితో కూడా అనేక సంబంధాలు. వీరు నాకు సీనియర్ ఏఎస్ఎఫ్లో యాదన్న గారు కూడా, మా ముకుందం గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎత్తిన జెండా దించకుండా సంగమయ్య గారు ఈ గ్రామంలో అనేక రాజకీయ ఒడిదుడుకులు వచ్చిన, అనేక ఇబ్బందులైన, కుటుంబ రీత్యా, రాజకీయాల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా ఎన్ని అవకతవకలు ఇబ్బందులు వచ్చినా కూడా ఎత్తిన రగల జెండాను దించకుండా కొనసాగించినటువంటి గొప్ప కమ్యూనిస్టు సిన్సియర్ కార్యకర్త ఆ పుణ్య దంపతులు. నిజానికి ఇందాక మా ఇందిరా గారు మాట్లాడుతూ చెప్పారు, ఈ రోజంతా కమర్షియల్ రాజకీయాలు. ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈ రోజు ఈ కండువాతో కనిపించిన వాడు రేపు ఎన్నికల్లో ఇంకో కండువాతో కనబడతారు. కానీ ఒక 40-50 సంవత్సరాలు ఈ దేశాన్ని గర్వించదగినటువంటి గొప్ప నాయకుడైనటువంటి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి అనుచరుడు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఈ ప్రాంత బిడ్డలు ఏ మాత్రం వెనుక ఉండరని తాను సైతమని స్వాతంత్ర ఉద్యమాన్ని నిర్వహించినటువంటి స్వాతంత్ర సమర యోధులు కట్కినేని గోపాలరావు గారికి వారసుడిగా ఈ గ్రామాల్లో విప్లవ బీజాలు నాటి సింగోటం అంటేనే
ఎర్ర జెండాకు బలమైన ప్రాంతం అని చాటి చెప్తున్నటువంటి డి కిష్టన్న వారి ఆ వారసత్వాన్ని పునిగిపుచ్చుకొని అనేక ఉద్యమాలు పోరాటాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని పీడితులకు తాడితులకు భూస్వామ్య వర్గానికి పేదలకు మధ్య జరిగిన అనేక పోరాటాల్లో అసలు సింగోటంలో వారు లేని పోరాటాన్ని నేను చూడని లేదు. ఇంత సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు బాగా గుర్తుంది, దాదాపుగా 2007 అజీజ్ పాషా గారు రాజ్యసభ సభ్యులు సింగవట్నం దేవాదాయ భూములు 100 సంవత్సరాలుగా లీజు తీసుకుంటున్నటువంటి కుటుంబాలకు ఇవ్వాలని పార్టీ పిలుపునిచ్చింది. పెద్ద పెద్ద ఉద్యమానికి లింగారెడ్డి గారు, ఈర్ల నరసింహ గారు, పువ్వాడ నాగేశ్వరరావు, అజీజ్ పాషా గారు వచ్చారు. వర్షం పడుతుంది, మొత్తం ముళ్ళు దిగుతున్నాయి, చెప్పులు ఎక్కడెక్కడ తెగిపోతా ఉంది. ఈ కామ్రేడ్కి చెప్పడం జరిగింది, మీరు రావద్దు, ఇబ్బంది పడతారని. ఆ కామ్రేడు ఏ మాత్రం వినకుండా ఆ పోరాటంలో పాల్గొని మాతో పాటు అరెస్ట్ అయి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న తర్వాత 13 ముళ్ళు ఆయన కాళ్ళ నుంచి తీయడం అనేది కూడా నిబద్ధతతో కూడినటువంటి సిన్సియర్ కామ్రేడ్ సంగమయ్య గారు. అలాంటి కామ్రేడ్ని పార్టీ కోల్పోవడం అనేది జిల్లా పార్టీ, ఈ ప్రాంత పార్టీగా చాలా చింతిస్తున్నాం. కానీ ఇందాకే చెప్పినట్టుగా మనుషులు ఎప్పుడూ శాశ్వతం కాదు. కానీ వాళ్ళు అవలంబించిన విధానాలు, వారిచ్చిన స్ఫూర్తి, వారు రగిలించిన చైతన్యమే నిత్యం జీవించి ఉంటుంది. అది వారి పిల్లల రూపంలో, ఆ తర్వాత వారి తరతరాల రూపంలో ఇదిగో ఇది మా ఆస్తి అని చెప్పుకోవడానికి ఈ పుణ్య దంపతుల స్తూపాలు ముందు తరాలకు ఒక ఆదర్శంగా నిలుస్తాయని తెలియజేస్తూ, ఒక తల్లిదండ్రులకు బిడ్డలు ఇంతకంటే గొప్పగా ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎత్తిన జెండాను ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రాజకీయ ఒడిదుడుకులు వచ్చినా కూడా కడదాకా వారిలాగానే ఎలాగైతే ఆయన ఎత్తిన జెండాను చివరికి తనపై కప్పుకుని ఇక్కడికి వచ్చేంత వరకు కూడా కొనసాగాడు కమ్యూనిస్టు కార్యకర్తగా. అలాగే మీరు కూడా మీ తండ్రికి తగ్గ తనయులలాగా ఆయన నడిచిన బాటలో ఎత్తి ఆయన ఎత్తిన జెండాను ఆకాశం వైపు ఎగరవేసి మీ జీవితం అంతా కూడా ఆ అరుణ పతాక నీడలో కొనసాగిస్తే వారికి ఇచ్చే అపురూపమైన నివాళి అని తెలియజేస్తూ, ఈ జిల్లా పార్టీ, కొల్లాపూర్ నియోజకవర్గ పార్టీ, యావత్ సింగోటం గ్రామం అంతా కూడా ఈ కామ్రేడ్కు, ఈ పుణ్య దంపతులకు రుణపడి ఉంటుంది. ఒక గొప్ప నాయకత్వానికి ఈ తాలూకాకు, ఈ గ్రామానికి, మండలానికి అందించినటువంటి ఆ పుణ్య దంపతులకు, వారి తర్వాత వచ్చే తరాలందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు లేని లోటు ఈ పార్టీలో పూర్తిలేనప్పటికీ మీ స్ఫూర్తితో మునుముందుకు వెళ్ళి పీడిత తాడిత ప్రజల సమస్యల పరిష్కారంలో కమ్యూనిస్టు పార్టీని అగ్రభాగాన నిల్చెట్టి అదే మీకు నివాళిగా అర్పిస్తామని మీకు శపథం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ